హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏపీ ప్రజలకు చంద్రబాబు అదిరిపోయే తీపి కబురు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చల్లని కబురు చెప్పారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఊరటనిస్తూ విద్యుత్ ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరెంటు బిల్లు భారం తగ్గడమే పెరిగే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పమ్మడిముక్కులో జరిగిన పేదల సేవల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ వినియోగదారులకు భారీ భరోసానిచ్చారు. రాబోయే ఎన్నికల వరకు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను ఒక్క పైసా కూడా పెంచబోమని ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, ప్రజలపై అదనపు ఆర్థిక భారం వేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికీ అమలవుతున్న ధరలే వచ్చే 5 ఏళ్ల వరకు కొనసాగుతాయని చెప్పడంతో ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ళు ఏకంగా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టారని, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఏకంగా 18,000 కోట్ల భారాన్ని మోపారని ఆయన మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం ట్రూ డౌన్ విధానాన్ని అనుసరిస్తుందని, అంటే ఛార్జీలు పెంచడం కాకుండా క్రమంగా తగ్గించే దిశగా అడుగులు వేసి తెలిపారు. ఇప్పటికీ యూనిట్కి 13 పైసల వరకు తగ్గించామని, భవిష్యత్తులో ఈ తగ్గింపు మరింతగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.